కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే కలలకు నిలయమైన రవీంద్ర భారతిలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వ సొమ్మును అందినకాడికి దోచుకుంటూ కోట్లకు పడగెత్తారని ఆరోపణలు ఉన్నాయి. గత 20 ఏళ్లుగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఇక్కడే తిష్టవేసి అధికారులను మచ్చిక చేసుకుంటూ తనదైన శైలిలో చక్రం తిప్పుతూ భాషా సాంస్కృతిక శాఖను శాసిస్తున్నట్లు సమాచారం. రవీంద్ర భారతిలోని ఆడిటోరియం స్లాట్ బుక్ కావాలన్నా, కళా సంస్థలకు బిల్లులు విడుదలకు కావాలన్నా ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చెప్పినట్లే ఆ ఇద్దరు అధికారులు తోచా తప్పకుండా వ్యవహరిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రూపులోని ఓ రెగ్యులర్ ఉద్యోగి నకిలీ డిగ్రీ పట్టాతో పదోన్నతి పొందాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కళాశాలలో పనిచేసే ఓ అధికారి భాషా సాంస్కృతిక శాఖకు డిప్యుటేషన్పై వచ్చి ఇక్కడ అవినీతికి అలవాటు పడి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక్కడే గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులకు సైతం సున్నం పెట్టాడని శాఖలో చర్చ జరుగుతుంది. ఈ గ్రూపు చేసిన అవినీతి అక్రమాల కారణంగా గత డైరెక్టర్ ఉన్నతాధికారుల వద్ద చీవాట్లు తిని బదిలీ అయ్యాడని సమాచారం. శాఖలో వీరి మాట వినకపోతే ఉద్యోగులను భయప్రాంతులకు గురిచేసి వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భాషా సాంస్కృతిక శాఖలో ఎటు చూసినా సీసీ కెమెరాలు కనిపించినా అవి పనిచేయవని, అన్ని శాఖల్లో బయోమెట్రిక్ వ్యవస్థ పనిచేస్తుండగా ఈ శాఖలో మాత్రం అమలులో లేదని ఉద్యోగులు అంటున్నారు. అలాగే కళా సంస్థలకు నిధులు విడుదల చేసే క్రమంలో తమకు అనుకూలంగా వ్యవహరించిన సంస్థలకే ముందుగా నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే కమిషన్ ఇస్తారో వారి బిల్లులను డైరెక్టర్ ఫేసీకి పంపడం, కమిషన్ ఇవ్వని వారి ఫైలును మాయం చేయడం ఈ బృందం ప్రత్యేకతగా మారిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది కళాకారులు తమ బిల్లుల కోసం గత కొన్నేళ్లుగా సాంస్కృతిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. రవీంద్ర భారతిలో శనివారం సమన్వయకారకతల పేరుతో తెలుగు లలిత కళాతోరణం, ఎన్టీఆర్ స్టేడియాల్లో భద్రతా సిబ్బంది స్వీపర్ల పేరుతో ద్వంద్వ జీతాలు తీసుకుంటున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఇక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని పలు కళా సంస్థల ప్రతినిధులు కోరుచున్నారు. వారి బ్యాంకు ఖాతాల వివరాలపై విచారణ జరిపితే ప్రభుత్వ ధనాన్ని ఎంతమేర దుర్వినియోగం చేశారో బహిర్గతమవుతుందని పేర్కొన్నారు. వారి అవినీతిపై త్వరలో సీఎం, సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వెంటనే విచారణ చేపట్టకపోతే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున కళా సంస్థలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.